హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు సంక్రాంతి స్పెషల్ 2 రకాల పిండి వంటల్ని చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా బియ్యపు పిండితో మురుకులు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్‌ని తీసేసుకొని ఇందులో ఒక 2 కప్స్ వరకు బియ్యపు పిండిని వేసేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే పిండిని ఎక్కువగా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు నువ్వులను వేసుకోండి. నువ్వులు కొద్దిగా ఎక్కువగా వేసేసుకోవాలి ఈ మురుకులకి. ఇప్పుడు ఇందులో 1 ½ టీ స్పూన్ వరకు వామును వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ను వేసేసుకొని ఒకసారి వాటర్ వేయకముందు పిండిని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని మంచిగా కలిపేసుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోండి. సాఫ్ట్‌గా ఉండడం వల్ల మనకు మురుకులు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకొని పెట్టేసుకోండి. ఈ మురుకులు చేయడానికి నేను ఇలాంటి స్టార్ హోల్ ఉన్న ప్లేట్‌ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని పెట్టేసుకోండి. మనకు పిండి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని పెట్టుకుంటూ మనము వీటిని చేసేసుకోవడమే. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్‌ని వేసేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము మురుకుల గొట్టంతో ఇలా ఆయిల్‌లోనే డైరెక్ట్‌గా మనము ఒత్తేసుకోవచ్చు. ఇలా కష్టంగా ఉంటే మనము ఒక కవర్ మీద కూడా చేసేసుకొని తర్వాత ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా రౌండ్‌గా చేసేసుకోండి. అంతేనండి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోండి. ఈ మురుకులు చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగతా పిండిని కూడా చేసేసుకోవడమే. అంతేనండి. కరకరలాడే మురుకులు రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక రకం మురుకుల్ని చేసేసుకుందాము. ఇవి కూడా చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒక ప్లేట్‌ని తీసేసుకొని ఇప్పుడు ఇందులో బియ్యపు పిండిని వేసేసుకొని జల్లించుకుందాము. 2 కప్స్ వరకు బియ్యపు పిండిని తీసేసుకోవాలి. మనము 2 కప్స్ బియ్యపు పిండికి హాఫ్ కప్ వరకు పుట్నాల పౌడర్‌ని తీసేసుకొని జల్లించుకోవాలి. నేను పుట్నాలని గ్రైండ్ చేసేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ పిండిని కూడా జల్లించుకొని పెట్టేసుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి పిండిని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము వేడి నూనెని వేసేసుకోవాలి. ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు మనము ఆయిల్‌ని హీట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము నువ్వుల్ని వేసేసుకోండి. 1 కప్ వరకు నువ్వుల్ని వేసేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు వాముని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసుకోండి. మీరు సాల్ట్ టేస్ట్‌ని బట్టి వేసేసుకోండి. ఇంకా ఒక 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1 టీ స్పూన్ వరకు వేసేసుకోండి, సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని మొత్తం కలిపేసుకోండి. ఇలా ఒకసారి పిండిని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము వాటర్‌ని వేసేసుకొని కలిపేసుకోవడమే. నేను చల్లటి వాటర్‌ని వేసుకుంటున్నాను. వేడి వాటర్‌ని కూడా వేసేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా మెత్తగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. నేను ఈ మురుకులు చేయడానికి ఇలాంటి 3 హోల్స్ ఉన్న ప్లేట్‌ని తీసుకున్నాను. ఇప్పుడు మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని పెట్టేసుకొని మనము పిండిని పెట్టేసుకోవడమే.
ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల పిండి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు మనము మురుకుల్ని చేసేసుకోవడమే. ఒక ప్లేట్‌ని తీసేసుకొని దానికి కొద్దిగా ఆయిల్‌ని వేసేసుకొని దీని మీద మనము మురుకుల్ని వేసేసుకోవడమే. మనము ప్లేట్‌కి బదులు ఏదైనా కవర్‌ని కూడా వేసేసుకొని చేసేసుకోండి. చూడండి ఇలా చిన్న చిన్నగా ఇలా ఒత్తేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా ఇలా ప్రెస్ చేస్తూ చిన్నగా చేసేసుకోండి. అంతేనండి. ఇలా అన్నిటిని చేసేసుకున్న తర్వాత మనము వీటిని ఫ్రై చేసేసుకోవడమే. నేను ఆయిల్‌ని హీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురుకుల్ని ఇందులో వేసేసుకోవడమే. అంతేనండి. వీటిని ఇలా వేసేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని 2 సైడ్స్ తిప్పుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి ఈ విధంగా 2 సైడ్స్ ఈక్వల్‌గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఆయిల్ కూడా పొంగడం ఆగిపోయింది. ఇప్పుడు మనకు ఇవి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అంతేనండి. ఇలా మిగతా పిండిని కూడా చేసేసుకోండి. ఈ సంక్రాంతికి ఈ 2 రకాల పిండి వంటల్ని చేసేసుకోండి. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.